స్వయంగా ప్రియులారా యేసు ప్రభువే ఏమంటాడంటే సిలువను చూడాలి అంటాడండి. ఎవరిని చూడాలి? సిలువను చూడాలి. సిలువను చూడాలంటే సిలువ ఉండాలిగా, అవునా కదా? సిలువ లేకుండా దేన్ని చూస్తావు? 3 చోట్ల ప్రభు అంటాడండి సిలువను చూడాలి మీరని. నేను ఎత్తబడినప్పుడు సిలువలో మీరు చూడాలి సిలువ వంక చూచి పశ్చాత్తాపడి మారు మనసు పొందినటువంటి వాడు రక్షించబడతాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బై ద వే మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే యేసయ్య మరణించినప్పుడు ఒక వ్యక్తి సిలువ కళ్ళు చూచి మారు మనసు పొంది ఏమన్నాడంటే ఇతడు నిక్కముగా దేవుని కుమారుడని పలికాడండి. ఏమన్నాడు? ఎవరండి అతను? అతని పేరు లాంజినస్. అతని పేరేంటండి? లాంజినస్. ప్రియులారా, ఏం జరిగిందో తెలుసా అక్కడ? ఇవన్నీ తెలియవు కొన్నిసార్లు. ఏం జరిగిందంటే ఈ శతాధిపతికి తర్వాత చదువుకుంటాం. ఈ శతాధిపతికి ఒక కన్ను బాగోదు. లాంజినస్ అనేటువంటి శతాధిపతికి ఒక కన్ను బాగోదు. అయితే అతను వచ్చి యేసుప్రభు మరణించిన తర్వాత సిలువలో ఉన్నట్టు ఆ యేసుప్రభువుని డొక్కల్లో పొడిచినప్పుడు ఏమేం బయటకు వచ్చినాయండి? రక్తము, నీరు. ఆయన రక్త బిందువు ఒకటి వచ్చి ఆయన కుడి కంటి మీద, కన్ను పోయినటువంటి కంటి మీద పడగానే వెంటనే అద్భుతం జరిగిందండి. వెంటనే అద్భుతం జరిగింది ప్రియులారా. వెంటనే అద్భుతం జరిగి అతనికి స్వస్థత వచ్చిన తర్వాత తన 2 చేతులు చాచి, ప్రియులకు దేవుని బిడ్డలారా, అతను వెంటనే అన్నాడు ఇతడు నిక్కముగా దేవుని కుమారుడు అని పలికాడు. పిల్లారా, పలకటం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన క్రైస్తవుడయ్యాడు, ఆయన ఒక బిషప్ అయ్యాడు, ఆ తర్వాత ఆయన క్రీస్తు కొరకే మరణించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, లాంజనాస్ సిలువ కల్లి చూసి రక్షణ పొందినటువంటి అన్యుడు, రోమను సైన్యాధిపతి, క్రైస్తవుడు కాదు, యూదుడు కాదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆనాడు ఆ స్వస్థత పొందినటువంటి, ఆ రక్షణ పొందినటువంటి ఆ లాంజనస్ కాడి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో మంది క్రైస్తవ వ్యతిరేకులు ప్రియులారా ఆ సిలువను వ్యతిరేకించినటువంటి వాళ్ళు సిలువను చూచి నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, 3 చోట్ల యోహాను సువార్తలో యేసు ప్రభు ఏమంటాడంటే సిలువను చూడాలి, మీరు సిలువ ఉండాలి, మీకు సిలువ లేకుండా రక్షణ లేదు అని చెప్తాడండి. యోహాను సువార్త అందరికి తెలిసినట్టు వాక్యమే ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆయనను విశ్వసించు ప్రతివాడును 14 నుంచి చదువుకుందాం. మోషే ఎడారిలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి బిడ్డలారా. యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఇవి, గొప్ప మాటలు. జాగ్రత్తగా ఆలకించండి. మనం ఎప్పుడు కూడా ఏమంటామండి, ఏ వాక్యం? దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చాను, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటామండి. అంతకు ముందు 2 మాటలు చాలా ముఖ్యమైనటువంటి. యేసు ప్రభు పలికిన మాటలు ఏంటంటే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో అట్లే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. ఏం జరిగింది ఎడారిలో? ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరగబడ్డారు, దేవుని మీద తిరగబడ్డారు. మోషే 40 దినాల పాటు దేవుని సన్నిధిలో నిద్రాహారాలు మాని ఆ 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారండి, పోత దూడను పోసి దాని చుట్టూ ఏం చేస్తున్నారు, డీజే డాన్సులు వేస్తున్నారండి. అక్కడ ఉంటుందండి ఆ మాట. ఏం చేస్తున్నారు? దాని చుట్టూ తిరిగి
డాన్సులు వేస్తున్నారు. మోషే ఏం చేశాడు? తన చేతిలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల పలకలను వాళ్ళ మీద ఇసిరి కొట్టాడు. మరలా దేవుడే స్వయముగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాళ్ళు చేసిన పాపం కారణంగా దేవుడు వాళ్ళ మధ్యలోనికి ఏం పంపించాడు? విష సర్పాలను పంపించాడు. ఏం పంపించాడండి? విష సర్పాలు పంపించాడు. అవి కరిచి ఆ పాళెములో, ఆ మందలో ఇజ్రాయేలు లెక్క వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. వెంటనే ప్రజలు వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము బుద్ధి గడ్డి తిని తప్పు చేశాం, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశామయ్యా, దేవుణ్ణి మా కోసం మొరపెట్టి దీనికి మారు మనసు పొందేట మార్గం ఇవ్వయ్యా అంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ వెళ్ళి కంచుతో ఒక సర్పాన్ని తయారు చేయి. ఏం చేయాలి? కంచుతో ఒక సర్పాన్ని తయారు చేయి. తయారు చేసి ఆ ప్రజల ముందు పెట్టు. ఆ ప్రజల ముందు పెట్టు. ఎవరైతే పాము కాటుకి, విష సర్పాల కాటుకు గురి అయ్యారో, ఆ కంచు సర్పము కల్లి చూస్తారో, పాము కాటుకి గురి అయిన తర్వాత ఆ కంచు సర్పము కల్లి చూస్తారో వాళ్ళు నాశనము కాకుండా జీవిస్తారు, రక్షణ పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇప్పుడు నాకు తెలియక మిమ్మల్ని అందరూ అడుగుతాను, మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. మరి వాళ్ళు కంచు సర్పం కళ్ళు చూశారుగా, వాళ్ళు కూడా విగ్రహారాధన చేశారు కదా, చెప్పండి, చేశారా? చేసినట్టు కాదు. ఎందుకంటే దేవుడే చూడమంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవుడే చూడమంటున్నాడు కంచు సర్పము కల్లి. అది ఆయన ఆజ్ఞ, అది విరుగుడు. ప్రియ దేవుని బిడ్డ, సాతాను అనే సర్పము చేత పాపం అనేటువంటి కాటు వేయబడ్డావు నువ్వు కూడా. సాతాను అనేటువంటి సర్పము చేత పాపము అనే కాటు వేయబడ్డావు నీవు. శాపం అనే కాటు వేయబడ్డావు నీవు. నీకు విరుగుడు పాత నిబంధన కంచు సర్పము కాదు, నూతన నిబంధన క్రీస్తు సిలువ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇదిగో మోషే కాలములో ఏమని ఉందండి? మోషే ఎడారిలో ఎట్లు కంచు సర్పమును ఎత్తెనో అదే విధముగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథములో ఏ విధముగానైతే మోషే కంచు సర్పాన్ని ఎత్తినప్పుడు ప్రియులారా, మోషే కంచు సర్పాన్ని ఎత్తినప్పుడు ఇదిగో వాళ్ళు చూసి రక్షించబడ్డారో, దీవించబడ్డారో, కాపాడబడ్డారో, అదేవిధంగా ప్రియులారా మనము కూడా యేసయ్య సిలువ వంక చూడగలిగితే మనం కూడా రక్షించబడతాం, మనం కూడా దీవించబడతాం, మనం కూడా స్వస్థత పొందుకుందాం, మనం కూడా రక్షణ పొందుకుందాం. మొట్టమొదటిసారి యేసుప్రభు అంటున్నాడు, మోషే ఎట్లు కంచు సర్పమును ఎత్తెనో అట్లే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. ఆయనను చూచినప్పుడు మీరు రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువు. అందరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యాన్ని అందరూ చూడండి పిల్లారా. అక్కడ వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది పిల్లారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకి ఎత్తినప్పుడు నేనే ఆయనననియు స్వాధికారముతో నేను ఏమీయూ చేయక. ఒక్కళ్ళు చదవండి చాలు. మైక్లో కూడా ఇద్దరు చదువుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటేనమ్మా వేరే ఏం లేదు, తప్పలేదు చదవటంలో కదా, అర్థం కాదు వాటి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా, నువ్వు చదువు. రెండో ఆమెకి అవకాశం ఇవ్వమ్మా. కావున యేసు వారితో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు స్వాధికారముతో అంటే నా సొంత అధికారంతో కాదు, స్వాధికారముతో నేను ఏమీయూ చెయ్యక
తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నానని మీరు గ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవసారి మనకు బోధిస్తున్నాడండి యేసు ప్రభు. యోహాను 3:14 ఒకసారి చెప్పాడు, మోషే ఎట్లు సర్పమని ఎత్తున అదే విధంగా నేను ఎత్తాలి, ఎత్తబడాలి, నా కళ్ళు మీరు చూడాలి. ఇప్పుడు ఏమంటున్నాడండి? కావున యేసు వాళ్ళతో ఏమన్నాడు? మీరు మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనని మీరు ఒప్పుకుంటారు. ఎక్కడ ఎత్తపడ్డాడండి యేసు ప్రభు? దేని మీద ఎత్తపడ్డాడు? కొంతమంది అనుకుంటారు మోక్షారోహణమైనప్పుడు అనుకుంటారండి. కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు పిల్లల వాక్యంలో, నేను ఎత్తబడినప్పుడు నన్ను చూడాలి. సిలువ లేకపోతే ఎవరిని చూడాలి మరి మనం? అమ్మా అయ్యా, సిలువ లేకపోతే ఎవరిని చూడాలి మనం? దేవురిచ్చుకోవాలి కదా. రెండవసారి ప్రభు అంటున్నాడు, నేను సిలువలో ఎత్తబడినప్పుడు మీరు నన్ను చూచి విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 12వ అధ్యాయము 32-33 వచనాలు చదువుకుందాం పిల్లారా. యోహాను సువార్త, అందరు వాక్యాన్ని తీసుకుందాం ముందు. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 31 నుంచి చదువుకుందాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడ్డాడు. సాతానుడు బయటికి తోసివేయబడ్డాడు. ఎందుకనట? ఇప్పుడు చదవండి. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను. అంత చక్కటి మాట పిల్లారా. ఏసేకి వస్తారు, బలంగా చప్పట్లు కొడదాం పిల్లారా, సంతోషంగా పిల్లారా. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించండి, స్పష్టంగా వాక్యాన్ని ఆలకించండి. ఏమంటున్నాడు? నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు, నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు లోకములో ఉన్న అందరిని నా వద్దకు ఆకర్షిస్తాను. I will draw all people to me when I am lifted up. I will draw all people to me when I am lifted up. కొంతమంది అనుకుంటారు భూమి నుండి పైకెత్తబడినప్పుడు అంటే మోక్షారోహణమైనప్పుడు కదా అనుకుంటారండి. ఎట్లాంటి బోధనలు వస్తాయనే ఆ తర్వాత ఇంకొక బలమైన వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని చదువుకుందాం. యేసు తాను ఏ విధంగా మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పాను. ఈ మాట అని తన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తాను ఎలా మరణించబోతున్నాడో దాన్ని చెప్పటం కోసం మాట్లాడుతున్నాడు. నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షిస్తాను. సిలువ మీద ఉన్నప్పుడు సిలువ సన్నిధికి మనం ఆకర్షించబడాలి. సిలువ సన్నిధికి మనందరము కూడా ఆకర్షించబడాలి పిల్లరా. ఆకర్షించుము దేవా, మమ్ము ఆకర్షించుము నాయన, నీ సిలువ వద్దకు మమ్మ ఆకర్షించు. ఈ శ్రమల కాలంలో పిల్లరా, ఈ తపస్సు కాలంలో మనందరము కూడా యేసయ్య సిలువలో పొందినటువంటి ఆ బాధలు చూడాలి, ఆ శ్రమలు చూడాలి, ఆ కన్నీరు చూడాలి, ఆ వేదన చూడాలి. చూచి యేసు ప్రభు సిలువను మోసుకొని వెళుతుండగా కొంతమంది స్త్రీలు ఏం చేశారు? గుండెలు బాదుకుంటూ యేసయ్యను చూచి ఏడ్చారు. ఏమన్నాడు? ఏడవ మాకు, నా కోసం ఏడవ మాకమ్మా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ పాపాల కోసం, మీ బిడ్డల పాపాల కోసం నువ్వు ఏడవద్దన్లా యేసు ప్రభు. నా కోసం ఏడవకండి. మీ పాడు బ్రతుకులను చూచి, మీ చెడ్డ బ్రతుకులను చూచి, మీ పాప జీవితాన్ని చూచి, మీ రోత జీవితాన్ని చూసి, మీ పాత జీవితాన్ని చూసి మీరు ఏడవండి. ఈ బ్రతుకు ఎలాగా ఉంది? ఎన్నిసార్లు చచ్చిపోవాలి యేసయ్య నీ కోసం? ఎన్ని తపస్సు కాలాలు కావాలి నీకు యేసయ్య నుండి? ఎన్ని సిలువ మార్గాలు కావాలి? మానవా నువ్వు ఇంకెప్పుడు నీలో మార్పు వచ్చేది? నీవు పాపము చేసినంత కాలము కూడా, నీ ప్రతిసారి పాపము చేసినప్పుడు నీ సొంత చేతులతో యేసయ్యని సిలువ వేస్తున్నావు అని మరిచిపో మాకు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన సిలువ వంక చూడు బిడ్డ, ఆయన సిలువ వద్దకు రా. ఈ తపస్సు కాలములో, ఈ శ్రమల కాలములో ఆయన సిలువే మనకి రక్షణ ప్రియులారా. ప్రతిసారి నువ్వు సిలువ మార్గాన్ని పాటిస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, సిలువ మార్గం చేసినంతసేపు కన్నీళ్లు గార్చి బయటికి వెళ్ళగానే అదే పాపాలు చేసుకుంటా, అదే చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, అదే చెడు తలంపులు తలంపుకుంటా, అదే చెడు వీడియోలు చూసుకుంటా, అదే చెడు వీడియోలు చూసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఆ ప్రభు సిలువ వంక చూచి మనలో మార్పు రావాలి, కన్నీరు రావాలి. మనం చేసినట్టు పాపాల వలన ఆయన నలగగొట్టబడ్డాడు, మన పాపాల కారణంగా ఆయన సిలువ వేయబడ్డాడు. అందరూ చేతులు జోడించి ప్రార్థనలో ఏకీభవించండి పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు, మీకే మహిమ ఆరాధన ఘనత. యేసయ్యా, ఈనాడు మమ్మల్ని మీరు ప్రేమతో మీ సన్నిధికి పిలుచుకున్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మ అభిషేకిస్తున్న దేవా మీకు స్తోత్రాలు, మమ్మ ఆశీర్వదిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉండటమే ఒక గొప్ప దీవెన ప్రభువా, నీ సన్నిధిలో ఉండటమే గొప్ప ఆశీర్వాదము నాయన. యేసురాజా, మా కొరకై సిలువలోని రక్తాన్ని కార్చినటువంటి కలువరి నాథుడా, నీకే స్తోత్రము రాజా, నీకే స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధ సిలువ రక్తముతో మమ్ము కడగండి ప్రభువా, మమ్ము శుద్ధి చేయండి ప్రభువా. మా కొరకై, మా పాపముల కొరకై సిలువలో మరణించినటువంటి ఓ కరుణామయుడా, కారుణ్యమూర్తి, నీకు స్తోత్రాలయ్యా. నీవు సిలువలో మా పాపముల కొరకే కార్చినటువంటి రక్తముతో ప్రభు మమ్ము కడగండి, శుద్ధి చేయండి. మా పాపాలను కడిగి వేయండి నాయన, మా పాపాలను తుడిచి వేయండి నా తండ్రి. నీ సిలువ రక్తము లేకుండా మాకు రక్షణ లేదు ప్రభువా, నీ సిలువ లేకుండా మాకు రక్షణ లేదు నాయన. శక్తి కలిగిన, మహిమ కలిగినటువంటి, మహాశక్తివంతమైనటువంటి నీ దివ్య కారుణ్య రక్తముతో మమ్ము కడగండి ప్రభువా, మమ్ము శుద్ధి చేయండి నాయన. ఇక్కడ ఉన్నట్టు ప్రతి బిడ్డపై ప్రభువా నీ పరిశుద్ధ రక్తాన్ని చిలకరించండి నాయన, నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. ప్రతి బిడ్డను శుద్ధి చేయండి ప్రభువా. వ్యాధులతో ఉన్నట్టు, రోగములతో ఉన్నట్టు బిడ్డలను ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో ప్రోక్షించి స్వస్థపరచండి నాయన. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా, మమ్మందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని. ఈ సమయం అంతా కూడా ప్రభువా నీ స్వరాన్ని వింటూ నీ దీవెన పొందుకునేలాగా మమ్మల్ని దీవించమని. నీ సన్నిధిలో ఉన్నటువంటి యూట్యూబ్ ద్వారా ఎవరైతే బిడ్డలని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని, మా విచారణ గురువులను, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.